హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ సంధ్య రాణి, క్లినికల్ సైకాలజిస్ట్. ఈరోజు న్యూస్లో చూశాను, చందానగర్లో 4th క్లాస్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడని. నాకైతే చాలా బాధేసింది. అంత చిన్న పిల్లాడికి సూసైడ్ చేసుకోవాల్సిన ఆలోచన అసలు ఎలా వచ్చిందో నాకు అర్థం అవుతలేదు. అండ్ పిల్లాడికి స్కూల్లో ఏదైనా ప్రెషర్ ఉందేమో, స్కూల్ వాళ్ళు ఇబ్బంది పెట్టారేమో. అండ్ ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అప్పట్లాగా లేవు. పిల్లల మీద ప్రెషర్ మోపేయడము, పిల్లల్ని హెరాస్మెంట్ చేయడం, తిట్టడం, ఇన్సల్ట్ చేయడం, చదువు అని ప్రెషర్ చేస్తాం. పేరెంట్స్తో కంప్లైంట్ చేసి పేరెంట్స్ వచ్చి పిల్లల్ని కొట్టేటట్లు వాళ్ళే సరైన పద్ధతిలో వాళ్ళే హెరాస్మెంట్ చేస్తారు. ఇట్లా జరుగుతుంది కాబట్టి పిల్లలు ఇట్లాంటి దారుణానికి పాల్పడుతున్నారు. ఇంకొక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మధ్య స్కూల్ పిల్లల సూసైడ్ కేసెస్ అనేది ఎక్కువ అయిపోయాయి. కాబట్టి పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను, పేరెంట్స్ పిల్లలకి స్ట్రెస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రెషర్ అనేది అస్సలు మోపకూడదు అని చెప్పాను నేను లాస్ట్ వీడియోలో కూడా. పేరెంట్స్ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అందరికంటే ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళు ఏ విషయంలో డిస్టర్బ్ ఫీల్ అవుతున్నారో మీకు ఆటోమేటిక్గా ఈజీగా తెలిసిపోతుంది. స్కూల్ విషయంలో కావచ్చు, మన విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ఏమైనా మెంటల్గా టెన్షన్, ఇట్లా ఏమైనా ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఉంటే మనం మన పిల్లల్ని ముందుగానే ఫైండ్ అవుట్ చేసి సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది కదా. వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయడం అంత ప్రాబ్లం ఉంటే వాడే చెప్తాడులే అని అనుకోవడం, తెలియక చేసే పొరపాట్లు ఇన్ని అనర్థాలకి దారితీస్తుంది చూసారా. కాబట్టి పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.